హలో గాయస్, వెల్కమ్ టు రీతా త్రిపుల వ్లాగ్స్. ఈరోజు మేము మా వారికి తెలియకుండా పిజ్జా ఆర్డర్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను మా వారిని అడిగా, వెదర్ కూల్గా ఉంది, పిజ్జా ఆర్డర్ చేయవా, తినాలని ఉంది అన్న. దానికైనా పిజ్జానా అస్సలు కుదరదు అని అన్నాడు. అందుకు నేను ఊరుకుంటానా, నువ్వేంటి ఆర్డర్ చేసేది, నేనే చేసుకుంటాను అనేసి నేనే ఆర్డర్ పెట్టాను. అదేదో ఫస్ట్ నువ్వే చేసుకోవచ్చు కదక్క అని అంటారేమో, కానీ ఫస్ట్ వాళ్ళని అడగాలి. వాళ్ళు కాదంటే అప్పుడు మనం చేసుకోవాలి. ఇక్కడ నేను పిజ్జాతో ఏమేమి వచ్చాయో చూపిస్తున్నాను. అవేంటంటే చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొన్ని టిష్యూ పేపర్స్ ఇచ్చారు. చాలేవమ్మా, ఇవి కూడా చూపించాలా అని అంటారేమో. బేసిక్గా మనం అంతే, అన్ని డీటెయిల్గా చెప్పేస్తాను. యాక్చువల్గా నేను పిజ్జా తినడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం తిన్నప్పుడు దరిద్రంగా అనిపించింది. అమ్మ, ఈ జన్మలో అసలు పిజ్జా జోలికి వెళ్ళొద్దురా అనిపించింది, అంత ఘోరంగా వచ్చింది. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు చేసామంటారేమో. ఈ జొమాటో గానికి మనకు ఎప్పుడు ఏది కావాలో అన్నీ బాగా తెలుసు. వెదర్కు తగ్గట్టు నోటిఫికేషన్స్ ఇస్తాడు. నా కర్మగాలి అది చూసి ఈ పిజ్జా నచ్చి ఆర్డర్ చేశా. దాన్ని ఓపెన్ చేయడానికి నాకు గంట పట్టింది. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్, పిల్లలు చూసి చూడనట్టు వదిలేయాలి, ఓకే. పక్కన ఉన్న నా పిల్లలు నా తిప్పలు చూడలేక, మమ్మీ నీకు ఓపెన్ చేయడం రాదు కానీ అది మాకని ఇవ్వవే, మేమన్నా ఓపెన్ చేసి పెడతాం అని ఒకటే గోల చేస్తున్నారు. అమ్మయ్య, ఫైనల్గా అయితే ఓపెన్ చేసా. ఇదిగోండి పిజ్జా. ఇదే మన చికెన్ పిజ్జా. లైటింగ్ సరిగా లేదు ఫ్రెండ్స్, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక చూపించింది చాలు కానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని అంటున్నారు కదా. వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇక నేను కూడా ఆత్రంతో ఒక పీస్ తీసి ఆ దేవునికి మొక్కి అలా నోట్లో పెట్టేసుకున్నాను. అబ్బా, ఎంత బాగుంటుందో అనుకున్న నాకు నిరాశ మిగిలింది. ఏంట్రా నాయన, ఈ జొమాటో గారు నాకు అన్ని ఇలాంటి పిజ్జాలు ఇస్తున్నాడు ఛీ అని అనుకొని నా పిల్లల్ని టేస్ట్ ఎలా ఉందని అడిగా. వాళ్ళు మాత్రం లొటలు వేసుకొని తింటున్నారు. వాళ్ళకు బాగా నచ్చిందట. అసలు ఇది మంచిదా కాదని ఇదిగో చూడండి, స్మెల్ కూడా చూస్తున్నాను. లోపల ఏమైనా ఉన్నాయనేసి విప్పి మరీ చూస్తున్నాను, చూడండి. ఇక అందులో ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకున్న నేను అదంతా తినేసాను. బాగాలేదన్నారు కదా, ఎలా తిన్నారు అని అడగొచ్చు. నాకు అలానే తెలిసిపోతుంటాయి. మీరు అదే క్వశ్చన్ ఇస్తారని నాకు బాగా తెలుసు. మరికేం చేస్తామండి, 350 రూపీస్ పెట్టి పిజ్జా కొన్నాను. ఆ పెట్టిన మనీ వేస్ట్ కాకుండా ఉండడానికైనా ఇకేం చేస్తాం. నచ్చకపోయినా ఇక అడ్జస్ట్ అయ్యి పొట్టలో వేసేసుకున్నాను. వామ్మో, 350 రూపీస్కి కూడా మీరు అంత బిల్టప్ ఇవ్వాలా అని మీరు అనొచ్చు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం బ్రో, మా కష్టాలు మీకేం తెలుసు. 10 రూపాయలు కూడా 10,000తో సమానంగా చూస్తాం. ఓకే, ఇక ఈ సుత్తంతా మీకెందుకులే కానీ పిజ్జా అయితే అస్సలు బాగలేదు. ఫస్ట్ దానికంటే సెకండ్ది బెటర్లేండి. వెనకాల మా బాబుని ఎంత రమ్మన్నా రావట్లేదండి. ఇదిగో ఫైనల్గా రారా నాయన, ఎవరేమనుకోరు రారా నాయన అని పిలవంగా అప్పుడు వచ్చి నన్ను ఏదో అన్నాడు. నేను అప్పుడు వాడికి ఏదో వార్నింగ్ ఇచ్చా. ఈ వ్లాగ్ అయితే ఇప్పటితో ముగుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.